నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. జననాయకన్ భగవంత్ కేసరికి సంబంధించి రీమేక్ అని చెప్పేసి వస్తుంది, కానీ సంక్రాంతి బరిలో ఇదే ఆఖరి సినిమా విజయ్ తలపతికి అని చెప్పి కూడా ఎంతో ప్రమోషన్స్ కూడా జరిగాయి. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ పట్ల కొంత పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయని చెప్పేసి అయితే అర్థమవుతుంది. ఏదైతే సెన్సార్ బోర్డు నుంచి పర్మిషన్ రాకపోవడం, పర్మిషన్స్ కాకుండా వాస్తవానికి సినిమా రిలీజ్ ఆపేంత పవర్స్ నిజంగా సెన్సార్ బోర్డుకు ఉంటుందంటే ఫస్ట్ టైం ఇంత పెద్ద హీరో దగ్గర చూడడం. సో వాస్తవానికి సెన్సార్ బోర్డుకి సినిమాను ఆపేంత శక్తి ఉంటుందా? వాస్తవానికి సినిమా ఆపగలిగితే ఎందుకు ఆపారు, ఏంటి ఇప్పుడు రిలీజ్ పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడే లేటెస్ట్గా వచ్చిన వార్త ఏంటంటే సింగిల్ జడ్జి అయితే దీని మీద తీర్పు ఇచ్చాడు. వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మళ్ళీ రివ్యూ కమిటీకి ఎందుకు సిఫార్సు చేశారు, ముందు అర్జెంటుగా వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇచ్చేసేయండి అని జడ్జి క్లియర్గా చెప్పేశాడు. అంటే అర్థమైపోయిందిగా జడ్జికి చెప్పిన తీర్పుని బట్టే వీళ్ళు ఈ విషయంలో ఇట్లా ఆపడం అనేది తప్పు అని కమిటీ ఓకే చేసిన తర్వాత మళ్ళీ రివ్యూ కమిటీకి ఎందుకు అనేది జడ్జి చెప్పిన పాయింట్. కాబట్టి వెంటనే క్లియర్ చేయమంది. అది నిర్మాతలకి చాలా ఊరటనిచ్చే అంశం. అయితే వాస్తవం నాకు ఒక డౌట్ ఏంటంటే సార్, ఏ సర్టిఫికేట్ వచ్చిందనుకోండి, అది ఖచ్చితంగా దాంట్లో అభ్యంతరకరమైన సన్నివేశాలు కొన్ని ఉన్నాయో, లేదా రక్తపాతం, లేదంటే అశ్లీలతో సంథింగ్ ఏదో చూసుకోవచ్చు. కానీ యూబై ఇచ్చిన తర్వాత కూడా సినిమాని ఆపారు అంటే ఎలా చూడాలంటారు? అది మొత్తానికి ఆ శక్తులు ఏమిటి అనేది ఇప్పుడే బయటికి రాదు. తెర వెనుక పనిచేసిన శక్తులు ఏమిటి అనేది ఇప్పుడు బయటికి వచ్చే అంశం కాదు. అయితే ఇక్కడతో ఊరుకోవాలా వీళ్ళు. ఇప్పుడు ఎవరైతే దీన్ని ఆపారో వాళ్ళు మళ్ళీ రివ్యూ కమిటీ మళ్ళీ మద్రాస్ హైకోర్టు జడ్జికి కూడా అప్పీల్ చేసుకున్నారు వీళ్ళు. దీని మీద మళ్ళీ ఆలోచించాలని. అంటే ఎంత పట్టుదలగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుందిగా మనకి. సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చినప్పుడు ఓకే, దాన్ని కట్టుబడి మనం ఇచ్చేసాం, సర్దుబాటు చేసుకోవచ్చు. అంటే బలమైన శక్తులు ఏవో ప్రయత్నాలు చేస్తున్నాయి. మళ్ళీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దీన్ని మళ్ళీ పరిశీలించాలని వాళ్ళు అప్పీల్ చేసుకున్నారంటేనే దీని వెనుక బలమైన శక్తులు అయితే ఉన్నాయి అనేది అర్థమవుతుంది. అంటే ఇంకా పూర్తిగా జననాయకానికి బాట రెడీగా లేదు, ఇంకా పరిస్థితులు అయితే అనుకూలించలేదని చెప్పి అనుకోవాలంటారా? అంటే వాళ్ళు రిలీజ్ చేయడానికైతే రెడీగా అయ్యారు, కానీ ఎప్పుడు రిలీజ్ చేద్దామని దాని మీద వాళ్ళు ఆలోచన పడ్డారు. వాళ్ళు అనుకున్న ఏంటంటే 14వ తారీఖు రిలీజ్ చేద్దాం అనే దీంట్లో ఉన్నారు వాళ్ళు. సంక్రాంతి సందర్భంగా 14 అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు అప్పుడు దాకా ఆగడం కన్నా ఎట్లాగో సింగిల్ జడ్జి ఇచ్చారు కాబట్టి మళ్ళీ హైకోర్టు జడ్జికి వెళ్ళి చీఫ్ జస్టిస్ ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పేదాకా ఆగేటన్నా సినిమా రిలీజ్ చేసుకుంటే ఏం జరుగుద్ది అది చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఒకసారి కలిసి వచ్చే అంశం ఉంటుంది. ఇప్పుడు ఇవాళ 9వ తారీఖు రాజసాబుకి ఉన్న టాక్ని బట్టి మనం ఇప్పుడు వెళ్దామా, నెక్స్ట్ వెళ్దామా, ఇప్పుడు వెళ్దామా అనేది ఒక ఆలోచన చేసుకుని ఇమీడియట్గా వాళ్ళకు నిర్ణయం తీసుకోవాలి. తాత్సారం చేయకూడదు. ఇలాంటప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ సినిమా దెబ్బతింటుంది. అది కాక మనం చూసుకుంటే సింగిల్ జడ్జ్ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చేసాడు కాబట్టి యూబై సర్టిఫికేట్ ఇచ్చేసి వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి, ఎలానో ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి మనశంకర్ వరప్రసాద్ కావచ్చు, లేదంటే రానున్నటువంటి మిగతా సినిమాలు కావచ్చు టైం ఉంది కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేయడం ఇటు ఏపీలో అటు తమిళనాడులో ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే ఒకటి చేసుకుంటే ఇమీడియట్గా ఇవాళ వాళ్ళు సాయంత్రం నుంచే షోలు పెట్టించుకోవాలండి. ఇంక రేపు దాకా కూడా వేస్ట్. ఇప్పుడు 10వ తారీఖు 11వ తారీఖు నైట్ మళ్ళీ శంకర్ వరప్రసాద్ పడితే అక్కడ లేకపోవచ్చు, వేరే ప్యాన్ సినిమా కాబట్టి వేరే చోట ఉండకపోవచ్చు. కాబట్టి ఆ విధంగా ఉపయోగం కదా. 13వ తారీఖు రవితేజ సినిమా కూడా ఎక్కడ సినిమాలే, ఇక ఇబ్బంది లేదు నాకు తెలిసి. ప్యాన్ సినిమాలు కాదు కాబట్టి కొంత తెలుగు రాష్ట్రాల పరంగానే కొంత ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా చేసుకోవడం మంచిది. వాళ్ళు 14వ తారీఖు వెళ్ళటం కన్నా అయితే 14వ తారీఖు అనుకున్నారనుకోండి, మనశంకర్ వరప్రసాద్కి ఇంకా బాగుంటుంది విధంగా చెప్పాలంటే. అంటే ఈ సినిమా అడ్డు కూడా లేనట్టుగానే భావించాల్సి వస్తుంది. అంటే ఇందులో ఏదో ఉంది కంటెంట్, తీసే కంటెంట్ ఉందనే భావన క్రియేట్ అయింది కదా. కాబట్టి అది ఒకవేళ మనశంకర్ వరప్రసాద్ కూడా కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. వాస్తవానికి జననాయకని ఇదే తన ఫైనల్ సినిమా అని చెప్పేసి గతంలో కూడా ప్రకటించాడు విజయ్ తలపతి. నిజంగా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం భారీగా పెరిగాయి. కాకపోతే తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తెలిసిన సినిమా ఇది భగవంత్ కేసరి రీమేక్ అని చెప్పి ఇప్పటికే చాలా క్లారిటీగా అర్థమైపోయింది. సో ఇప్పుడు కూడా ఆ సినిమాలో ఏదో కంటెంట్ ఉందని చెప్పి చూసేవారికి 100కి 100% ఈ సంక్రాంతి ఎంతవరకు కలిసి వస్తుంది, ఇదే ఆఖరి సినిమా అంటున్నాడు కాబట్టి ఎంతవరకు దాని మీద పాజిటివ్ పెరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే విజయ్కి దాదాపు హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇప్పుడున్న మన సంక్రాంతి సినిమాల బరిలో మన తెలుగు సినిమాలు తీసుకున్నా, ప్రభాస్ ప్యాన్ సినిమా, ప్రభాస్ హీరోగా తీసుకున్న సినిమాని తీసుకున్నా, ఏ సినిమా తీసుకున్నా హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇప్పుడు విజయ్కే ఇచ్చారట. దాదాపు 240 కోట్ల దాకా ముట్టినని చెప్తున్నారు. అందులో నిజం ఎంత ఉందో తెలియదు, కానీ 200 కోట్లు అయితే గ్యారెంటీకి ముట్టినాయి కదా. ఆ ప్రకారం చూసుకుంటే అతనే నెంబర్ 1 ప్లేస్లో రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా మిగిలిపోయాడు. ప్రభాస్కి అంత ఇచ్చినట్లేరు, 120 కోట్లు 130 కోట్లు ఇచ్చారని తెలుస్తుంది రాజసాబ్కి.
కాబట్టి అతనికి ఉన్న అవకాశాన్ని అతను దాంట్లో సినిమా పెట్టిన బడ్జెట్లో అతని రెమ్యునరేషన్కి ఎక్కువైంది. కాబట్టి దాన్ని రాబట్టుకోవాలంటే ఇది మంచి సీజన్ కాబట్టి ఇప్పుడు పండగ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బరిలోకి వచ్చి ఏది పోరాడే కన్నా ముందే పోరాటం స్టార్ట్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఓవరాల్గా జననాయకన్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సంక్రాంతి బరిలో నించినటువంటి స్కోప్ ఉందా లేదంటే ఏం చెప్తారు? సంక్రాంతి బరిలో నుంచి తప్పుకునే అవకాశం అయితే కనపట్ల. సింగిల్ జడ్జి ఒక తీర్పు ఇచ్చాడు, వీళ్ళు మళ్ళీ అప్పీల్ చేసుకున్నా కానీ నాకు తెలిసి అది సెలవులు వచ్చేసిన తర్వాత ఈ సెలవుల్లో కూడా విచారించడం సాధ్యమయ్యే పరిస్థితి కాకపోవచ్చు. ఎందుకంటే రేపు మళ్ళీ శనివారం ఆదివారం సెలవులు ఉంటాయి, స్టే ఇచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి నాకు తెలిసి సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చేసాడు కాబట్టి చక్క సినిమాని రిలీజ్ చేయడం బెటర్ అండి. వాళ్ళు ఆపుకోవడం అనేది వేస్ట్. అది సో పొలిటికల్ ప్రెజర్ ఉండడం వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పి డిస్కషన్. సో సినిమాలపై కూడా పొలిటికల్ ప్రెజర్ని ఎలా చూడాలంటారు? అది దారుణమైన అంశం. అట అనుకుంటే అది వాళ్ళకే తిప్పికొడద్దు. కాబట్టి మనం ఇప్పుడు ఈ సినిమాని ఆపినంత మాత్రాన విజయ్ నష్టపోయినట్టుగా చూడకూడదు. నష్టపోతే నిర్మాత నష్టపోతాడు, విజయ్ నష్టపోయినట్టు ఏమీ కాదు. కాకపోతే హీరో కొంత బాధ్యత ఉంటుంది. సినిమాకు వసూలు చేయకపోతే, ఆఖరి సినిమా అనుకుని వసూలు చేయకపోతే వాళ్ళు రెమ్యునరేషన్లోంచి తీసుకున్న 200 కోట్లలోంచి కొంత అమౌంట్ తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అంతే తప్ప వాళ్ళ నష్టమేం లేదు. ఆ మేరకు రాజకీయంగా లాభం జరుగుతుంది. ఈ సినిమాని ఈ విషయంగా దెబ్బ కొట్టారనే విషయం ప్రచారం జరిగేసరికి రాజకీయంగా అది అనుకూలించే అంశంగా చెప్పొచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి మీరు అన్నట్టుగా జననాయకన్ అతి త్వరగా రావడం అనేది మంచిదని. సో చూద్దాం, ఆలస్య అమృతం విషయంలాగా జననాయకన్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనేది ఇంకా క్లారిటీగా అయితే రాలేదు. సో చూద్దాం ఎప్పుడు వస్తుందో. నమస్తే సార్. నమస్తే అండి.